హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అయితే రెసిపీ చూపిస్తున్నా. కాశ్మీరీ బీన్స్ అంటే రాజ్మా టైపే ఉంటాయి, కానీ రాజ్మా కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట. దీని టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, రైస్లకి అయితే బాగుంటుంది టేస్ట్ ఇది, చపాతీ కంటే. ఇక్కడైతే చపాతీ కూడా చేస్తున్నా నేను. ఇవి నైట్ నానబెట్టుకొని మనం మార్నింగ్ ఏం చేయాలంటే కుక్కర్లో ఒక 5-6 సీటీలు వచ్చేదాకా మనం కడిగి మంచిగా కడుక్కోవాలి దీన్ని. ఎందుకంటే ఎంత కడిగినా దీని కలర్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని మంచిగా కడిగేసిన తర్వాత సాల్ట్, కొన్ని వాటర్ వేసి విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్ అనే పెట్టుకోవాలి మెత్తబడే వరకు. తర్వాత నేనైతే ఇక్కడ అయితే ఆనియన్ పేస్ట్ చేసుకున్నా. ఆనియన్ ఏమంటే పచ్చి ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ, అల్లం వేసుకున్న, ఎల్లిపాయలు వేసుకోలేదు. కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకున్న. పచ్చివి అవి ఫ్రై చేసినవి కాదు. ఇక్కడ చిన్న ఆనియన్ కట్ చేసి కొత్తిమీర వేసి ఆయిల్లో ఇక్కడైతే ఫ్రై చేసుకున్న, పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న. దాని తర్వాత మనకు కావాల్సిన పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకొని మొత్తం ఆ స్మెల్ పోయే వరకు, మసాలా స్మెల్ పోయే వరకు, పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా ఆయిల్లో ఆనియన్ కూడా మంచిగా ఫ్రై కావాలి, ఎందుకంటే అది పచ్చి స్మెల్ పోయాలి. తర్వాత అయితే నేను ధనియాల పౌడర్ వేసుకున్నా. తర్వాత మనం బాయిల్ చేసుకున్నవి ఉంటాయి కదా బీన్స్, చిన్న బీన్స్, అవి అయితే అందులో వేసేసుకోవాలా. చూడండి, నేనైతే నానబెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలంటే వాటరు, సుక్క కావాలంటే సుక్క చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ లిక్విడ్ లాగా చేసుకుంటున్నాను అనమాట రైస్కి, మళ్ళీ చపాతీ కానీ. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కాశ్మీరీ బీన్స్ అంటారు, రాజ్మా కాకుండా దాని టైపే వేరేవి ఇవి. ఇక్కడైతే ఇంకా నేనేం చేస్తాను అంటే కొంచెం రాజ్మా బీన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అంత బాయిల్ చేసినవి మిక్సీ పట్టి మళ్ళీ దాంట్లో వేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే అది గ్రేవీ లాగా బాగా వస్తుంది అనమాట అట్లా చేసుకుంటే. మనము గ్రేవీ థిక్ రావాలంటే మనం బాయిల్ చేసింది అదే కొంచెం అంత మిక్సీ పట్టి అందులో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను అక్కడ విజిల్ పెట్టినా, మళ్ళీ 3 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ చపాతీ అయితే చేసుకుంటున్నాయి. ఇక చూడండి, కర్రీ అయితే గ్రేవీ కూడా బాగా వచ్చింది థిక్గా. ఇక చూడండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే గ్రేవీ లాగా చేసిన, ఎందుకంటే అది చల్లబడ్డాక కొంచెం అంత గట్టిగా అవుతుంది. అందుకని మీరు ఒకసారి కొంచెం చూసుకొని వాటర్ పోసుకుంటే బాగుంటుంది. లేకుంటే గ్రేవీకి మనం మిక్సీ పట్టినప్పుడు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్.